ఈ ఉదయకాలము మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిసారి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యము మనకు జీవాన్ని ఇచ్చింటుండగా, ఆ యొక్క జీవ వాక్యాన్ని కేవలము దేవుడే ప్రతి వారికి అనుగ్రహించేవాడు. కానీ ఆయా సమయంలో ఆయన బిడ్డలకు గొప్ప ఆధిక్యత, వారు ఆయన నామంలో నిలబడటం అన్నటువంటిది దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. ఈ ఉదయకాలంలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకునేటటువంటి చిన్న ఆధిక్యతను బట్టి ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడి వచ్చింటుండగా, నేను కాదు ఆయన మాట్లాడాలని ఆయన వైపు చూస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవగల మా దేవ, ప్రేమగల రాజా, మరొకసారి నీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు అయ్యా! ఈ భూమి మీద మేము రాకముందే మమ్మల్ని ఏర్పాటు చేసుకొని, ఈ రోజున ఈ యొక్క సమయాన్ని కూడా నీ యొక్క ప్రణాళికలో ఉంచుకొని, నీ యొక్క వాక్యం వినటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని దీవించమని క్రీస్తునామమున వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలము నా యొక్క ప్రసంగ శీర్షిక దైవ విముఖత. దైవ విముఖత. ఈరోజు నేను సమూయేలు గ్రంథంలో నుండి ఈ యొక్క వాక్య భాగాన్ని తీసుకున్నాను. ఒకసారి వాక్య భాగం చదివిన తర్వాత ముందుకు వెళ్దామండి. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 6వ వచనాన్ని చూసుకుందాం. మొదటి సమూయేలు 28:6. యెహోవా వద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. దేవుడి యొక్క దీవించుగాక. ప్రత్యేకంగా దైవ విముఖత. ప్రతి వారికి వారి యొక్క అవసరతలో ఎవరి దగ్గరైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి చక్కటి జవాబు ఇవ్వాలని, సహాయం చేయాలని, వాళ్ళని ఆదుకోవాలని చాలాసార్లు కోరుకొని ప్రతి మానవుడు వెళ్తుంటాడు. ఇక్కడ దేవుడు తన యొక్క బిడ్డల్ని ఎంతగా ప్రేమించాడంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని వాళ్ళని ఏలటానికి దేవుడు రాజులను ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ యొక్క రాజులు ఎలాంటి వారు? ఆయన ప్రజలను ఏలవలసిన వారుగా ఉంటున్నాడు. ఈ యొక్క సమూయేలు గ్రంథంలో 2 రాజులు ఉన్నారు. ఆ 2 రాజులకి దేవుడు వారి యొక్క ఎన్నో విధాలుగా సహాయం చేసి నడిపించాడు. దాంట్లో ఒక రాజు, అందరిలో మొదటి రాజు సమూయేలు. ఆయన మరి ఫిలిష్తీయులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, ఈ సమయంలో దేవుని సహాయం అవసరమై వెళ్ళినప్పుడు సహాయము ఇవ్వలేదు, సహాయము దొరకలేదు. ఎంత విచారమైన విషయం కదండి. మన యొక్క జీవితంలో మన యొక్క అవసరతలు ఎవరి దగ్గర పోయామంటే, ఎవరైనా వినలేదనుకోండి, ఎంత నిరుత్సాహం. మనుషులు లేకపోయినా పర్వాలేదు, నడిపించే దేవుడే ఒకవేళ విముఖత చూపిస్తే ఎంత కఠినమైనటువంటి విషయం. చాలాసార్లు సౌలును మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఒక విలన్ గానే చూస్తుంటాం కదండి. నిజమే, కానీ ప్రారంభంలో అందరూ ఆ రీతిగా ఉంటారు కదా. కాబట్టి ఈ సమయంలో సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి సమూయేలు గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఈ మొదటి సమూయేలు గ్రంథానికి చిన్న పరిచయం నేను చేయాలనుకుంటున్నాను. మన యొక్క గ్రంథంలో సమూయేలు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాలు, ఇవన్నీ ఉన్నాయి కదండి. అది హీబ్రూ భాషలో అట్లా ఉండదు. సమూయేలు గ్రంథము అంటే 2 కలిసి ఉంటాయి, రాజులు, ఆ తర్వాత ద్వితీయ దినవృత్తాంతాలు అవి ఉంటాయి. ఇంకోటి గ్రీకు బైబిల్ ఉంది, సెప్టోజెంట్ అని. దాంట్లో మొదటి సమూయేలు, 2 సమూయేలు ఏమంటారంటే మొదటి రాజులు, రెండవ రాజులు. మొదటి రాజులు, రెండవ రాజులు ఏమంటారంటే 3వ రాజులు, 4వ రాజులు. అంటే రాజులు వారి యొక్క పరిపాలనా సమయము ప్రారంభింపబడినటువంటి విషయంగా వారు చూస్తారు. ఇవన్నీ విభాగింపబడినవి. అయితే దేవుని యొక్క వాక్యంలో ఏ తేడా లేదు. కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వారి యొక్క ప్రార్థన విని ఐగుప్తు దేశంలో నుండి కానాన్ దేశానికి 40 సంవత్సరాలు మోషే ద్వారా తీసుకొచ్చారు, తెలిసిన విషయమే. అక్కడ చివరిలో ఆయన చనిపోయినప్పుడు యోర్దాను దాటి దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిని అందరినీ వాళ్ళు ఆక్రమించుకొని గోత్రాల ప్రకారంగా వారికి ఇవ్వటం అనేది యెహోషువకు దేవుడు అప్పగించాడు. బహు నమ్మకంగా ఆయన ఆ యొక్క కార్యం చేశాడు. కాబట్టి యెహోషువ కాలంలో యెహోషువ జీవించినంత కాలం
మనుషులు ఆ యొక్క ప్రజలు ఎలాగున్నారంటే నైతికంగా ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు. అంతేకాదు యెహోషువ అక్కడున్నటువంటి పెద్దలందరితో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నాము. మీరు ఎలాగున్నారయ్యా? మేము కూడా అలాగే సేవిస్తున్నాం. కాబట్టి ఆ యొక్క పెద్దల జీవితం ఆ కాలం కూడా జరిగినటువంటి విషయం. అందరూ నైతికంగా ఉన్నతంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత జరిగిన విషయము ఇశ్రాయేలు ప్రజల నైతిక జీవితం రోజు రోజుకి పతనమవుతూ వచ్చేసింది. ఆ సమయంలో దేవుడు న్యాయాధిపతులను లేవనెత్తినాడు. బాగా గమనించండి. న్యాయాధిపతుల కాలము ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే యెహోషువ తీసుకుపోయినటువంటి సమయం నుండి ఇక్కడ సమూయేలు గ్రంథంలో సమూయేలు పుట్టినంత వరకు. ఎందుకంటే సమూయేలు ఇద్దరు రాజులను అభిషేకించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. న్యాయాధిపతిగా చివరి న్యాయాధిపతిగా ప్రవక్తగా ఉండటానికి ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ యొక్క సమయము సుమారు 300 సంవత్సరం 3 డికేడ్స్ దాకా. కొంచెం తేడా ఇటు అటు కావచ్చు కానీ ఈ యొక్క పీరియడ్ న్యాయాధిపతులు. ఈ యొక్క న్యాయాధిపతుల కాలంలో మరి ఇశ్రాయేల్ యొక్క జీవితాలు ఎంత భ్రష్టత్వానికి వెళ్ళిపోయినాయంటే ఆ నైతిక జీవితంలో అంతకుముందు కానాన్లో ఉన్నటువంటి వారిని ఎందుకు ప్రవేశించారు? వాళ్ళు ఎంత పాపం చేశారని వాళ్ళందరినీ దుర్మార్గులను పంపించేస్తారు కదా! వాళ్ళందరూ చేసిన పాపాల కన్నా ఇంకా భయంకరమైన పాపంలో ఇశ్రాయేల్ ప్రజలు పడిపోయారు. అపవిత్రమైనటువంటి వాళ్ళు. అందుకని దేవుడు వాళ్ళని ఏలటానికి ఆయా సమయంలో ప్రవక్తల్ని లేపాడు. చివరికి ఈ యొక్క గ్రంథంలో నలుగురు నాయకులను చూస్తాము. మొట్టమొదటిగా ఏలీ. ఏలీ యాజకుడిగా ఉన్నాడు అక్కడ. ఆ యొక్క యాజకుడు చేయవలసిన పని చేస్తా ఉన్నాడు ఆ యొక్క దాంట్లో. ఆయన కొంచెం ముసలివాడు అయిపోయాడు. ఆయన జీవించినటువంటి కాలం 98 సంవత్సరాలు. ఆయన కుమారులను అక్కడ మరి దేవుని యొక్క ఆలయంలో ఆ పని చేయటానికని పెట్టినప్పుడు హోప్ని, ఫినెహాస్ ఎంత భయంకరమైనటువంటి వారంటే దేవుని సన్నిధానంలోనే భయంకరమైన పాపం చేశారు. అయినప్పటికీ ఈయన పెద్దవాడైపోయాడు, కళ్ళు కనబడటం లేదు. ఈ యొక్క మొదటి నాయకుడు తన యొక్క పతనం ఎలా జరిగిందంటే తన యొక్క పిల్లలను ఆయన సరైన మార్గంలో చెప్పాడు. అందరూ వచ్చి ప్రజలు వచ్చి చెప్పారు, నీ యొక్క బిడ్డలు ఈరోజు చేస్తున్నారు అంటే వాళ్ళతో ఏం చెప్పాడంటే పిల్లల దగ్గర అయ్యా మీరు తప్పులు చేస్తున్నారు కదా. ఊరికే చెప్పకూడదండి తండ్రులు. బెత్తం వాడినటువంటి తండ్రి తన కుమారునికి విరోధం. ఎందుకు చెప్పాలంటే వారు మారాలని మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ చెప్పామయ్యా తండ్రి అని లేదు. అందుకనే వారు ఆ విషయం ఖాతరు చేయకుండా వాళ్ళ పాపాలు అలాగే ఉండిపోయారు. ఆ రోజుల్లో దేవుని యొక్క మందస్థాన్ని తీసుకొని ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైనా యుద్ధానికి వస్తే దాన్ని తీసుకొని పెట్టేవాళ్ళు అనమాట. కొంచెం వచ్చేది. దేవుడు ఎలాంటి సమయం ఇచ్చేసాడంటే ఫిలిస్తీన్లు వచ్చేసి ఆ మందస్థాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆ యొక్క మందస్థం దగ్గర ఉన్నటువంటి హోప్ని, ఫినెహాస్ అన్నటువంటి ఇద్దరు చంపడతారు. 98వ సంవత్సరంలో ఏలి అక్కడ నిలబడినప్పుడు ప్రజలు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే, సమాచారం తెచ్చింది ఏంటంటే, అయ్యా ఈ సమయంలో మందస్సము పట్టబడింది, దేవుని మందస్సము. అంతేకాదు నీ ఇద్దరు కుమారులు చంపబడ్డారు. మందసము వెళ్ళిపోయిందన్నటువంటి మాట విన్నప్పుడు ఆయన వెంటనే నిలబడినటువంటి వాడు వెనక్కి పడిపోయి మెడ విరిగి చనిపోయినట్టుగా చూస్తున్నాం. ఆయన జీవితం మంచిగానే ఉంది కానీ ఆయన చుట్టూ ప్రభావితం చేయలేకపోయాడు. బిడ్డల్ని ప్రభావితం చేయలేకపోయాడు. ఆ యొక్క జీవితము ఒకటైతే ఒక నాయకుడు, దాని తర్వాత ఇంకొకరు వచ్చారు అంటే సమూయేలు, ఆయన ప్రవక్త. ఈ యొక్క సమూయేలు జీవితాన్ని కూడా మనం చాలాసార్లు చూసాం. ఒక గొడ్రాలైన హన్న ఎంతో గోజులాడుతూ ఆయన మందిరంలో వచ్చయ్యా ఒక బిడ్డ ఇయ్యా, ఎంత అవమానం పాలవుతున్నాను నేను, బిడ్డ ఇవ్వయ్యా, ఒకవేళ ఇస్తే ఆ బిడ్డ నీకు ఇస్తాను. దేవుని యొక్క ప్రణాళికలు ఆయన బిడ్డలు నడిపించడానికి ఎంత మంచి వారిని లేపుతాడంటే, ఆమెకు కుమారుడు పుట్టడం, ఆ కుమారుడిని తీసుకుపోయి 3 నుంచి 5 సంవత్సరాలు ఆయన దగ్గర పెంచి ఆ మధ్యకాలంలో ఈ బిడ్డను తీసుకుని అక్కడ పెట్టడము, అంటే ఇంకా ఏలి చనిపోకముందే కొంతకాలము మరి సమూయేలు ఏలి దగ్గర ఎదిగినట్టుగా చూస్తున్నాం. ఏలి
దగ్గర ఉన్నప్పుడు సమూయేలు ఎన్నో విషయాలు అక్కడున్నటువంటివి నేర్చుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లలు చేయటం లేదు కాబట్టి రేపొద్దున ఆయనకి ఇంకొకడు కావాలి. అదెవరంటే సమూయేలు. 3 సార్లు దేవుడు సమూయేలు, సమూయేలు, సమూయేలు అని పిలిస్తే ఏలి పిలిచాడు కదా అని వచ్చాడు. ఆ సంగతి తెలిసిందే. మూడోసారి ఆయన అనుకున్నా, అయ్యా ఈసారి వస్తే మట్టుకు నీవు జవాబివ్వు. ఆయన అర్థమైపోయింది దేవుడు అతనితో మాట్లాడుతున్నాడని. ఆయన మాట ఏమైతే చెప్తాడో మళ్ళీ నాకు వచ్చి చెప్పు. ఒకవేళ దేవుడు సమూయేలుని పిలిస్తే, యెహోవా నీ దాసుడు ఆలకించున్నట్లు ఆజ్ఞయిమ్ము అని చెప్పు. అదే రీతిగా 4వసారి ఆయన పిలిచినప్పుడు సమూయేలు మాట్లాడినప్పుడు సమూయేలుతో దేవుడు ఏలి కుటుంబానికి ఏం చేస్తాడో ఆ విషయం చెప్పడం జరిగింది. అయితే రాత్రి అది మంచి విషయం కాదు కాబట్టి ఆయన చెప్పకుండా ఉదయకాలము తప్పించుకొని తిరుగుతున్న సమూయేలు ఆ సమయంలో దేవుడు ఏం చెప్పాడో చెప్పయ్యా, ఒకవేళ చెప్పకపోతే నీ మీదకి వస్తుంది, నమ్మో చెప్పేస్తానని. చిన్న బిడ్డవాడు కదా, మరి తను ఎలాగా యాజకత్వాన్ని పోగొట్టుకుంటాడు, తనకి బిడ్డలు ఎలాగ నాశనం అయిపోతారు అన్నటువంటి వారి గురించినటువంటి చాలా నిరుత్సాహకరమైనటువంటి విషయాన్ని చెప్పినప్పుడు మరి ఆ తర్వాత ఆ రీతిగా ఏలి చనిపోవటం జరిగింది. ఇక్కడ సమూయేలు దేవుని సన్నిధానంలో చిన్ననాటి నుండి బాల్యము నుండి, ఒకసారి ఇశ్రాయేల్ ప్రజలతో ఆయన మాట్లాడేటప్పుడు బాల్యము నుండి ఇంతవరకు నేను మీ దగ్గర ఉన్నాను అని సమూయేలు చెప్పినట్టుగా చూస్తున్నాం. సమూయేలు పుట్టుక కూడా దేవుని యొక్క మహాకృప. ఒక ప్రార్థన పర్వాలైనటువంటి స్త్రీకి ఇచ్చినటువంటి బిడ్డ ఎంతో గారవంగా పెంచి దేవుని సేవ కొరకు సమర్పించినటువంటి ఈ బిడ్డ సమూయేలు. ఇక్కడ ఈ సమూయేలు పుట్టినప్పుడు మనం చెప్పుకోవచ్చు రాజుల కాలము ప్రారంభమైంది. ఈ యొక్క రాజుల కాలం ప్రారంభం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? ఈ యొక్క రాజుల కాలం అంతా అయిపోయి చెరగొనపోయి మళ్ళీ బబులో నుండి మొదటి గుంపు వారు యెరూషలేముకు వచ్చేంత వరకు ఇది రాజుల కాలంగా ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు తన యొక్క బిడ్డలను ఆయా సమయంలో కాపాడాలని ఇష్టపడేవాడు. ఉదయకాలము శామ్ కూడా చెప్పేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగా ప్రేమిస్తాడనేటువంటి వాక్య భాగం, స్వాస్థ్యమే ఉండాలన్నటువంటి ఆరాధన వాక్య భాగము. ఆయన ఎంత ప్రేమిస్తాడు, ప్రతిసారి వారిని ఏర్పాటు చేసుకుంటా పోతుంటాడు. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క సమయంలో సరిగ్గా చెప్పాలంటే సమూయేలు సౌలును ఎప్పుడు రాజుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ముసలివాడైనటువంటి, ఒకసారి నేను దేవుని యొక్క వాక్యం చదువుతాను, మధ్య మధ్యలో నేను తీసి చూస్తాను. సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం తీసి పెట్టుకున్నాం ఒకసారి. క్షమించండి, సమయం తీసుకుంటున్నాను నేను. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామలో సమూయేలునందుకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనేది. చివరికి ఈ యొక్క న్యాయాధిపతులు కూడా మరి వారు మంచివారైనప్పటికీ దాని కొనసాగింపులో ఎవరు వారికి లేకపోయేసరికి ఈ సమయంలో ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అయ్యా, ఇక లోక ధర్మం చుట్టూ చూడండి రాజులు ఉన్నారు, మాకు కూడా అలాగ రాజు ఉంటే బాగుంటుందని వారు సమూయేలు దగ్గరకు వచ్చి రాజు కావాలని కోరినప్పుడు సమూయేలు చాలా బాధపడతాడు.
వీళ్ళు ఆ విషయంతో దిగులు పడుతూ ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి, సమూయేలు, వాళ్ళు నిన్ను విసర్జించలేదయ్యా, నేను వారిని పాలించటము అనేది ఆ విషయాన్ని బట్టి నన్ను విసర్జించారు. వారిని నేను నడిపించేది వారికి ఇష్టం లేదు. ఒక రాజు కావాలనుకుంటున్నారు వాళ్ళు. అయితే ఒక మాట వెళ్ళి, ఒక రాజు మీకు వస్తే ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఒకసారి చెప్పు, ఆ తర్వాత మళ్ళీ అడుగుదాం. తిరిగి వచ్చి ఒక రాజుగా ఉంటాయి. ఇవన్నీ ఇంతకుముందు మెసేజ్లో మనం విన్నాము, చాలా మంది చెప్పారు. ఆ రాజు దగ్గర ఉన్నటువంటి అవన్నీ చెప్పిన తర్వాత అయినా కానీ మాకు రాజు కావాలి. దేవుడు వారి యొక్క మాట ప్రకారంగా ఒక రాజుని ఇవ్వటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రజలు ఏర్పాటు చేసుకోలేదు, ఎవరు కావాలని వాళ్ళ చెప్పలేదు. లేకపోతే సమయంలో అయ్యా నా దగ్గర ఒకడున్నాడు వీడిని పెట్టలేదు. దేవుడు ఒక వ్యక్తిని అక్కడ తీసుకొచ్చాడుగా ఉన్నాడు. కాబట్టి సమూయేలును కూడా ఏర్పాటు చేసింది దేవుడే. దేవుని యొక్క మహాకృప. దేవుడు ప్రతిసారి ఆయన ఇచ్చినప్పుడు మంచిగా ఇస్తుంటాడు. బాగా గమనించండి. కాబట్టి ఆ మాటలని చెప్పిన తర్వాత అయ్యా వదలటం లేదు, మాకు రాజు కావాలని చెప్తానే ఉన్నారు. అందుకనే దేవుడు ఆయన దగ్గరికి మొదటి రాజుగా అభిషేకించబడినటువంటి వాడిని తీసుకురావటం జరుగుతుంది. అందుకని 9వ అధ్యాయం చూస్తున్నాము. అఫ్యకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియయేలు కుమారుడగు కీషు అను బెన్యామీయుడొకడు. కీషు అను బెన్యామీయుడొకడు ఉండెను. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. రాజు అంటే ఎట్లా ఉండాలండి? మిస్టర్ యూనివర్స్, మా రాజు అంటే ఎట్లా ఉండాలి? ఇక్కడ ఆయన ఏ ఏ ఏ గోత్రానికి సంబంధించినటువంటి వాడు? బెంజమిన్ గోత్రానికి సంబంధించిన వాడు కదా, బెన్యామిన్ గోత్రానికి సంబంధించినటువంటి వాడు. రాజు దేంట్లోంచి రావాలండి? యూదా గోత్రం నుంచి కాదు. కానీ ఇక్కడ బెన్యామిన్ గోత్రం నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఈ యొక్క ఈయన వాళ్ళ కీషు కుమారుడు. ఈ కీషు చాలా ధనవంతుడు, మంచిగా డబ్బులు ఉన్నటువంటి వాడు. అయితే జరిగింది, అక్కడ గాడిదలు వాళ్ళు తప్పిపోతే పంపిస్తాడు. చాలా చక్కటివాడు, సుందరుడు. మొదట్లో ఆయన చాలా తగ్గింపు కలిగినటువంటి వాడు కూడా మనం గమనించాలి. అందుకనే ఇక్కడ ఆ సమయంలో అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గలవాడు. ఇశ్రాయేలులో ఆ పాటి సుందరుడు ఒకడు లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అదంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి ఈయన రావటం జరుగుతుంది. సమూయేలు అభిషేకానికి ముందు కొన్ని మాటలు సౌలు గురించి మనం వింటే బాగుంటుంది. సౌలు తన యొక్క జీవితంలో ఎలాంటి వాడుగా, నేను ఇంకా 3వ నాయకుడిని చెప్పాను. 4వ నాయకుడు దావీదు. లాస్ట్లో కొంత చెప్తాను. ఇక్కడ ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే, ఆ యొక్క గొర్రెల కొరకు ఆయన వెతుక్కుంటూ ఆ స్థలానికి వచ్చి, ఇక్కడ దీర్ఘదర్శి అన్నటువంటి ఆయన ఉన్నాడండి అని అడిగినప్పుడు అక్కడున్నటువంటి స్త్రీలు, అవునవును, ఈ రోజే వచ్చాడు ఒక దీర్ఘదర్శి, ఇదిగో ఈరోజు రాత్రి ఆయన కొంతమంది ప్రత్యేకమైనటువంటి వారితో భోజనం చేస్తాడు, ఆయన నువ్వు కలుసుకోవచ్చు అని చెప్పారు. అందుకనే సమూయేలు దగ్గరికి ఆయన వెళ్ళటం జరుగుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యా నువ్వు 3 రోజుల క్రితము తప్పిపోయిన మీ గొర్రెల కోసం, మీ గాడిదల కోసం చూస్తున్నావు కదా, సేఫ్గా ఉన్నా. అయితే మొట్టమొదటిగా నాతో ఆ యొక్క కొండ మీదకి వచ్చి భోజనం చేయమని చెప్తాడు. సౌలు జీవితంలో అది ఊహించలేనటువంటి కార్యం. ఆయన గాడిదలు ఎత్తుకుంటూ వచ్చాడు. అక్కడ దేవుడు ఆయన కొరకు ఒక గొప్ప కార్యాన్ని ఏర్పాటు చేశాడు. మన యొక్క జీవితంలో కూడా చాలాసార్లు మనము ఎలాంటి వారమైనా ఆయన యొక్క ప్రణాళికల్లో హెచ్చించే సమయాలు ఉంటాయి. ఆ తర్వాత మనం దాంట్లో ఉంటామో లేదో అది రెండో సంగతి. కానీ దేవుడు తన కార్యాలు చేసినప్పుడు అన్నిటికీ అతీతమైనటువంటి కార్యాలుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ
ఆ స్థలంలో ఆయనని భోజనానికి పిలిచినప్పుడు ఆ భోజనం బలలో 30 మంది ఉంటారు. ఆ 30 మందిలో ఇతను ఒకడు. అంతేకాకుండా ఆ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారం నాతో కూర్చొని తినే వారికి ఒక ప్రత్యేకమైన ఒక జంతువు యొక్క శరీరంలోని ఒక ప్రత్యేకమైన భాగాన్ని వారు వండి తీసుకొనొచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఇది నీకు అని ఆయనతో కూర్చోపెట్టి ఎంతో ఘనంగా ఆయనకి ఆ యొక్క ఆహారం పెట్టడం జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆయన మరొకసారి అయ్యా నీ గాడులు దొరికిపోతలే కానీ ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలందరి మీద నిన్నును నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అన్నటువంటి మాట ఆయన వినగానే అర్థమైపోయింది. ఆయన ఏమి చేయనే ఉంటున్నాడు అని. ఆ సమయంలో సమూయేలు మాటలు నిజంగా జ్ఞాపకం పెట్టుకోండి. చాలాసార్లు విలన్గానే చూస్తాం కానీ మొట్టమొదటిలో ఆయన ఎలాగున్నాడు దేవుని యొక్క వాక్యం చూస్తే ఆ 9:21లో మనం చూస్తే అందుకు నేను సమూయేలు అభిషేకమునకు ముందు బహు తగ్గింపు గలవాడిగా మనం చూస్తున్నాము. అందుకు సమూయేలు అందుకు సౌలు నేను బెన్యామీయుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారిలో అల్పులు కారా? నాతో ఎందుకు ఇలాగు పలుకుచున్నావు అని చెప్పాను. మొట్టమొదటిగా చెప్పారు ఇది. బెన్యామీను గోత్రం అన్నిట్లో అల్పమైనది, చిన్నది. మరి దాంట్లో కూడా నేను అల్పమైనటువంటి వాడు. మరి నీవు నాతో ఈ మాటలు చెప్పేది ఎలాగా సాధ్యము? అంటే దేవునికి వందనాలు. చాలాసార్లు మనం ఏంటో మనం జ్ఞాపకం పెట్టుకోవటం చాలా మేలు. అది ఇతరులతో పలికినప్పుడు దేవునికి మహిమ. ఆ సమయంలో నన్ను ఎంతగానో నేను మెచ్చుకుంటాను. సమూయేలు సౌలు సమూయేలు దగ్గర నిలబడినప్పుడు ఆ గొప్ప విషయాన్ని ఆయన ఇంకా అభిషేకించలేదు. ఆ గొప్ప విషయాన్ని చెప్తుంటే అయ్యా నేను అల్పుణ్ణి. దావీదు మహారాజు కూడా చాలాసార్లు అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. నేను ఏ పాటి వాడను అని చెప్పేవాడు. ఇక్కడ ఎప్పుడైనా గమనించినా ఎంత చక్కగా నేను మా గోత్రాల్లోనే చిన్న గోత్రం, దాంట్లో మరి నేను చిన్నవాడిని, నువ్వు ఇదేందుకు చెప్తున్నా? కానీ దేవుని యొక్క పనులలో ఎవరు ఆటంకపరచడానికి లేదు. కాబట్టి దేవుడు ఆ యొక్క సమయంలో ఆయన్ని ప్రత్యేకించడానికి ఆయన్ని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, అసలైన పాయింట్ దగ్గర 10వ అధ్యాయంలో అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్య మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. ఇంకా ఆ తర్వాత ఆయన వెళ్తే గాడిద ఎట్లా దొరుకుతాయి అవన్నీ ఆ విషయాలు చెప్పారు. కానీ ఇక్కడ 10వ అధ్యాయంలో మరి ఎంతో చక్కగా ఆయన అభిషేకించి ముద్దు పెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. అంతవరకు బాగానే ఉంది. కానీ రాజుగా ఉండటానికి నీ యొక్క శక్తి సరిపోదు. కాబట్టి నిన్ను దేవుడు తిరిగి గొప్పగా దీవించాలా? ఏం చేయాలా దేవుడు? ఆ సమయంలో మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే దాంతో సరిపోలేదు. దేవుడు వారికి 10:6 ఒకసారి చూద్దామండి. చూడండి ఆయన దేవుడు ఎంతగా ప్రత్యేకించుకున్నాడు. దాన్ని కొంచెం మాటలు చదివేసిన తర్వాత యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఇక్కడ ఆ తైలంతో అభిషేకించాడు. ఆ తర్వాత నువ్వు వెళ్తూ ఉండు, నీ మీదికి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు కొత్త మనసు వస్తుంది. ఆ తర్వాత 10వ వచనం వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. దేవుడు ఎంత బాగా ఏర్పాటు చేస్తాడు. దేవుడు ఏదో ఒక మనిషిని మీరు అడిగారు కదా ఇవ్వలేదు, తన ఆత్మతో నింపి ఆయన సిద్ధపరిచాడు. దేవుని యొక్క మార్గంలో మీరు తగ్గించుకొని ఆయన ఆత్మను కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడే ఆయన ప్రజలను మీరు నడిపించేవారుగా ఉన్నారు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ప్రారంభించినప్పుడు ప్రతి వారికి ప్రోత్సహించే దేవుడు. మన యొక్క జీవితంలో కూడా మనం ఎలాంటి వారమైనా ఆయన సన్నిధానంలో వస్తే ఆయన మనకి ఏది అవసరమో అది చేసే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు చూడు, రాజుగా ఆయన్ని అభిషేకించాడు కానీ సరిపోతుందా?
మరి ఆయన ఆత్మతో నింపినట్టుగా చూస్తున్నాం. అది సిద్ధపాఠం. మరి నిజంగా మరి ఆత్మతో ఆయన నడిపించిన భాగాన్ని మనం గమనించినామా? సౌలు ఆత్మతో ఒక విజయాన్ని అనుభవిస్తాడు. అది 11వ అధ్యాయంలో వెళ్దాం. సౌలు మొదటి విజయము సమూయేలు 11:1 ఆయన తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఆయా సమయంలో వారు వీరు వచ్చి వారికి వ్యతిరేకంగా యుద్ధం చేసేటటువంటి సమయాలు, వారి మీద దౌర్జన్యం చేసే సమయాలు. అందుకని ఇక్కడ 11వ అధ్యాయంలో అమ్మోనీయుడైన నాహాబు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేష్ వారందరూ మేము నీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయమని నాహోషుతో అనేది. నాహోషు అన్నటువంటి వాళ్ళు యాబేష్ గిలాద్ అంటే ఇశ్రాయేల్ ప్రజల లోపలిది. వాళ్ళ దగ్గరకు నిలబడితే వాళ్ళని చూసి బహుశా భయపడిపోయారేమో. అయ్యా, మేము మీకు సేవకుగా ఉంటాము, మీరు మీరు నా తరపున ఏం చేస్తారు మీరంటే, ఇశ్రాయేలీలందరికీ అవమానకరంగా మీ ప్రతి ఒక్కరి కుడి కన్ను తీసేస్తానని చెప్తాడు. అంటే మీకు మీకు ఎవరు లేరా చూసుకునేవాళ్ళు? ఇప్పుడు వెంటనే యాబేష్ గిలాదు వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా ఒక వారంలో సమయమే, మేమంతా వెళ్ళిపోయి మాలో ఎవరైనా నాయకుడు నాడే మమ్మల్ని కాపాడటానికి మేము పోయి చూసుకొని వస్తాం. ఒకవేళ లేకపోతే మేము మీకు మిమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం, నీకు ఇష్టం వచ్చాడుగా చేయి అన్నటువంటి మాటలతో వెళ్ళిపోయి వారు ఇశ్రాయేల్ ప్రజలు అందరిలో ఈ యొక్క మాట చెప్తున్నారు, మమ్మల్ని ఏలేటటువంటి నాయకుడి కోసం. ఆ సమయంలో సౌలు పొలంలో నుండి కాడేతో ఆ ఎద్దులతో వస్తున్నప్పుడు గిబియాలో అందరూ ఏడుస్తున్నారు. అయ్యా ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది? ఇలాగా యాబేష్ గిలాదు పెద్దలు మా దగ్గరికి వచ్చారండి, అక్కడ వాళ్ళు వచ్చి సవాల్తో అక్కడ నిలబడ్డారట, మరి నాయకులు ఎవరు ఉన్నారని ఎదుగుతున్నారండి. ఆ సమయంలో వెంటనే యెహోవా ఆత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు ఆ కాడి ఎద్దులు తీసి వాటిని తునకలు తునకలుగా చేసి మొత్తము ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ పంపించేసి, ఇదిగో ఇదే సూచన మీకు, ఎవడైతే సౌలు సమూయేలు వైపు రారో వాళ్ళ యొక్క జంతువులను నీతిగా చేస్తాను, పశువులను నీతిగా చెప్పేస్తాను అని చెప్పిన వెంటనే దేవుని భయము వాళ్ళు కలిగి ఇశ్రాయేల్ ప్రజల నుంచి 1,00,000 మంది, యూదా గోత్రంలో నుండి 30,000 మంది, ఒక్కసారి 1,30,000 మంది నేను అనుసరిస్తామని వచ్చేస్తాను. వచ్చిన వెంటనే యాబేష్ గిలాదు నుండి వచ్చినటువంటి ఆ పెద్దలతో చెప్తాడు, అయ్యా రేపు మధ్యాహ్నం లోపల మేము నాహోషుతో విషయంలో మేము మీకు మిమ్మల్ని కాపాడుతామన్నటువంటి విషయం చెప్పినప్పుడు వీళ్ళు యాబేష్ గిలాదు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ యాబేష్ గిలాదుతో చెప్తారయ్యా, ఇదిగో మేము మీకు సమర్పించుకుంటున్నాము, మీరు మీకు తోచింది చేయండి అని వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తే వాళ్ళు నెక్స్ట్ వచ్చినప్పుడు రేపు అన్నారు కదా, రేపే కాదు రేపు ఉదయమే వెళ్ళి వీళ్ళందరినీ వారిని తుత్తు నీళ్ళగా ఒకరు కూడా లేకుండా అమ్మోనీయుల అందరినీ వాళ్ళు నాశనం చేసినట్టుగా చూస్తున్నాం. అప్పుడు సమూయేలు తిరిగి తన యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి వాడుగా అక్కడ అభిషేకం పొందటమే కాకుండా 14వ వచనంలో వచ్చేసరికి మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించడం రండి అని చెప్పి సమూయేలు జనులను పిలువనంపాను. మొట్టమొదటి ఆ యొక్క జయం దేవుని యొక్క ఆత్మ చేత జయం వస్తుంది. అక్కడ అభిషేకించాడు, ఆత్మచేత నింపబడ్డాడు, ఆయనకి జయించేటటువంటి కృప దయచేశాడు. మనుషులందరూ ఉంటుండగా ఆయనకి పట్టాభిషేకం చేయాలి. అందుకని మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళిపోయి 14వ వచనంలో మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాం రండి అని చెప్పి సమూయేలు వారందరూ పిలిపిస్తాడు. 15వ వచనం, జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకం చేసిరి. సౌలు ఇశ్రాయేలందరూ అక్కడ బహుగా సంతోషించారు. చక్కటి సమయం అండి. ఇప్పుడు ప్రజలందరూ వచ్చేసారు. ఇప్పుడు రాజ్య పరిపాలనకి పద్ధతి అంతా సమూయేలు సిద్ధపరిచాడు. అంతేకాకుండా పట్టాభిషేకం చేశాడు.
వాళ్ళందరూ ఆ సమయంలో నిజమైనటువంటి రాజుగా తన యొక్క జీవితం అక్కడ ప్రారంభమైనట్టుగా చూస్తున్నాం. ఇంతవరకు సమూయేలు జీవితంలో దేవునికి వందనాలు. ఎంతో తగ్గించుకున్న వాడిగా ఉన్నాడు. ఆత్మచేత నింపబడ్డాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు గొప్ప జయం వచ్చింది. రాజ్య పద్ధతులన్నీ రాసుకున్నారు. పట్టాభిషేకం చేసింది. ఇంతవరకు సమూయేలు జీవితంలో సెల్యూట్. కానీ ఇక్కడే సమూయేలు జీవితంలో ఇక్కడి నుండి మార్గము తప్పినట్టుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు మన యొక్క జీవితంలో తగ్గించుకొని ఉన్నప్పుడు జీవించడం కొంతవరకు మేలే. దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నప్పుడు జీవించడం చాలా కష్టం. అందుకనే అంటారు కదా, ఆ యొక్క వృక్షం పేరు మర్చిపోయినది. అది ఒక అడుగు పెరగాలంటే 7 అడుగులు లోపల పోద్దంట. దాని యొక్క వేరు 7 అడుగులంట ఒక అడుగు పెరగటానికి. దాని పేరు మర్చిపోయింది, మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఒక అడుగు అది పెరగాలంటే 7 అడుగులు లోపల పోవాలి. అది ఎంత ఎత్తిపోతే అంత, అంటే తగ్గింపు. దేవుడు నిన్ను ఒక అడుగు ఎత్తిస్తే 7 అడుగులు తగ్గింపు నువ్వు ఉంటేనే కానీ ఆ యొక్క మెప్పును నువ్వు తట్టుకోలేవు. మనుషులు చాలాసార్లు వీలు కానటువంటి పరిస్థితిలో నిన్ను ఓడించలేని పరిస్థితిలో చివరికి వచ్చేది ఏంటంటే, అబ్బా ఎంత బాగున్నారండి మీరు, ఎంత శక్తి దన్నమని పడిపోతాడు మనిషి మెప్పులతో చాలా పడిపోతాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఆయన గొప్ప రాజుగా ఏర్పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మొట్టమొదటిగా పతనం ఒక్కసారి చూసిన తర్వాత మరి ఆయన చేసినటువంటి పనులు ఎప్పుడైతే ఆ రీతిగా పడిపోయాడో అక్కడి నుంచి తన యొక్క జీవితంలో మరి దేవునికి భిన్నంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. దేవుడు ఎప్పుడు కానీ మరి ఏర్పాటు చేసుకుంది జీవించినంత కాలము ఆయన్ని అట్టి పెట్టుకుని ఉండాలి. ఆయనకు సహాయం కింద ఉండాలి, ఆయన కింద ఉండాలి. అప్పుడే దేవుడు తన కార్యం చేసుకుంటాడు. ఒక్కసారి దేవునికి భిన్నంగా నువ్వు తయారైన ఉంటే కష్టం. కాబట్టి ఒక మాట మనం చూద్దాం. 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను. ఇప్పుడు ఆయన రాజుగా అయిపోయాడండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతా బుద్ధిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయము. దేవుడు కొన్నిసార్లు ఖచ్చితంగా ఏదైనా విషయం చెప్పాడంటే దాని వెనకాల చాలా పెద్ద కారణం ఉంటుంది. ఈ అమాలేకీయులు ఎల్లప్పుడూ ఇశ్రాయేలుకి వ్యతిరేకమైనటువంటి వారే, వారికి నష్టం కలిగి చేసే వాళ్ళే. అందుకనే ఒకసారి తప్పించుకున్నారు. అందుకనే మొట్టమొదటిగా ఈ రాజు అయిపోయినావు కాబట్టి వారిని పూర్తిగా నీవు నాశనం చెయ్యి అన్నటువంటి మాట అక్కడ చూస్తున్నాం. అక్కడ ఆ సమయంలో జరిగింది ఏంటంటే, వెళ్తాడు, అందరిని చంపుతాడు. కానీ ఆగకు రాజును అక్కడ మంచి మంచి జంతువులను వాటన్నిటిని కొవ్విన వాటిని ఆయన తీసుకుని వస్తాడు. ఈ విషయము సమూయేలుకు దేవుడు చెప్తానే ఉన్నాడు. వచ్చిన తర్వాత ఏం చేసావని సమూయేలు తిరిగి వచ్చిన తర్వాత సమూయేలు సౌలుతో ఏం చేసావంటే, నువ్వు చెప్పినట్టు నేను చేశాను, అమాలేకులను దొరికి చంపాను. అంటే ఏంటది వింటున్నాను, నీ శబ్దం ఏంటి వింటున్నాను అక్కడ. కొన్ని కొవ్వినవి తెచ్చాము దేవుని బలులు అర్పించడానికి బాగుంటుంది. వీడెవడు? రాజును కూడా తెచ్చినాను. ఎవరు? ఆగగు. దేవుడు నీకేం చెప్పాడు? ఆగగును తీసుకుని వచ్చినావు, ఆ జంతువులు తీసుకుని వచ్చావు. మరి ఎందుకు దేవునికి విరోధంగా తప్పు? లేదు, నేను కాదు, అందరూ చెప్తే నేను చేశాను. కొంచెం మనుషుల వైపు ఎవరైతే వీళ్ళని మెచ్చుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళని గణపరుస్తున్నారో, ఎవరి మీద గొప్పగా ఉన్నారో, రాజా ఏమున్నాడు, హ్యాండ్సమ్, ఏలాగా ఉన్నాడు, ఏది ఉన్నాడు ఏంటో, వీళ్ళ దగ్గర సార్ అయ్యో కొంచెం బాగున్నాడు, పోయి బొల్లోకి వచ్చాడు, తీసుకురండి, ఇంకా తీసుకురండి. బహుశా ఆయన కొంత లోకం వైపు తిరిగి మనుషుల మాట విన్నాడేమో, వాళ్ళు చెప్పారు, తీసుకొని వచ్చాను నేను. అక్కడ ఆయన పెద్ద పొరపాటు చేశాడు. ఆగగు ఎవరండి? ఒక్కసారి ఎస్తేరు గ్రంథం చూస్తే, అగాగీయుడైన హామోను
గుర్తుందా? ఎస్తేరు గ్రంథంలో హగాగీయుడైనటువంటి హామాను వాడు ఎవడండి? ఒక రోజులో యూదులందరిని నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. వదిలేస్తే వాళ్ళకి నష్టం కలుగుతుంది, దేవునికి తెలుసు. అందుకని వాళ్ళని పూర్తిగా నాశనం చేయండి అంటే మీరు నాశనం చేయటం లేదంటండి. వాడు మీకే నష్టము. నేను చెప్పిన మాట మీరు వినరా? చాలాసార్లు దేవుని యొక్క వాక్యంలో మనకు ఎన్నో విషయాలు దేవుడు తిరిగి తిరిగి చెప్తున్నా ఖాతరు చేయకపోతే ఒక రోజున అదే మన మీదకి వస్తుంది. ఎంత దుఃఖమైందండి. అక్కడ ఎస్తేరు మరి మొర్దెకై ఇంక అయిపోయింది. ఇంకా మనము అయిపోతామని దేవుని ముందు వాళ్ళు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తే తిరిగి దేవుడు వాళ్ళని కాపాడాడు. అగాగీయుడైనటువంటి హామోను నువ్వు పెంచాలని వీళ్ళని బతికించినావా? చాలాసార్లు దేవుని యొక్క మాటలు మన యొక్క జీవితంలో పాపం విషయంలో కూడా మన పాపాలను ఎదగనివ్వకూడదండి. వాటిని తీసివేయాల్సిన వారుగా ఉంటున్నాం. అందుకనే దేవుడు వాళ్ళని చేయమని చెప్పాడు, ఆయన చేయలేదు. అక్కడి నుంచి ఆయనకి పతనం స్టార్ట్ అయిపోయింది. ఇంకేముందండి అక్కడి నుంచి మనం చెప్పుకోవాలంటే దేవుడు ఆయన విషయంలో చాలా దుఃఖించి విసర్జించేశాడు. సౌలు కూడా సమయాలు కూడా చాలా దుఃఖంలో ఉంటే సమయం దుఃఖపడద్దులే, నేను ఇంకోని ఏర్పాటు చేసినాను, నువ్వు పోయి ఆయన్ని అభిషేకించు. ఇదే 4వ నాయకుడు వస్తున్నాడు. దేవుడి గురించి ఈరోజు ఎక్కువగా చెప్పాను ఉన్నాడు, వెళ్ళిపో. అక్కడ ఆయన మీద అభిషేకిస్తే ఆయన దేవుని ఆత్మ ఆయనకు వస్తుంది. అదే సమయంలో సౌలు యొక్క ఆత్మ తీసివేయబడి దురాత్మ దేవుడు పంపించేస్తాడు. అబ్బబ్బబ్బ, ఎంత బహుమానం అండి! దేవుని ఆత్మ పోయి దురాత్మ వస్తుంది. దానికి కారణము నీ అవిధేయత. ఈ రాజు చేసినటువంటి అవిధేయత. అంతమంది తన ప్రజలను కాపాడటానికి ఆయన మాటలు వినేటటువంటి వాడు ఎంతో అవసరమైనటుండగా మరి నీవు చేయలేదు. ఈ యొక్క సౌలు దగ్గరికి వస్తే రాంగ్ థింగ్సే. ఆయన యూదా గోత్రం వాడు కాదు, అది రాంగ్. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడు ఇంకా 10 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే ఇప్పుడు వచ్చిన సమయం దావీదును ఏర్పాటు 10 సంవత్సరాల తర్వాత వస్తాడు. దేవుడు ఏర్పాటు చేశాడు ఒక వాడిని, కానీ ముందుగా మీరు బలం చేసి ఈయన వచ్చాడు. ఈయన సరైనటువంటి వాడు కాదు. చూసారా, మన యొక్క జీవితంలో ముందుకు అడుగుతాం దేవునికి, ఆగండి, వెయిట్ చేయండి. కానీ మన యొక్క జీవితంలో దేవుడు చెప్తున్నా ఇది బాగాలేదయ్యా అంటే మనం వినం, కావాలని చెప్పుకుంటాం అన్నటువంటి ఆ యొక్క విషయంలో ఇక్కడ అక్కడి నుండి మనకు తెలిసిందే కదా, ఆయన అపవిత్రమైన ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు మరి ఎన్నిసార్లు ఆయన యొక్క జీవితంలో విషపు చూపులు, ఆయన కన్నా గొప్పగా ఉన్నటువంటి వారిలో ఎంత విషపు చూపులు చూశారు. దావీదు విషయంలో కూడా ఎన్నిసార్లు విషపు చూపు. అక్కడి నుంచి దావీదు గొల్యాతుని చంపేసి వచ్చిన తర్వాత ఈ స్త్రీలు ఊరుకుంటారా? ఆ పాటలు పాడేటప్పుడు సౌలుకేమో 1000 చెప్పిరి, దావీదుకేమో 10,000 చెప్పిరి. వాళ్ళు చెప్పిన మాట ఈనాడు మనుషులు చెప్పిన మాట దూరుతుంది మనకి. నాకు అనిపిస్తుంది ఆ సమయంలో, దావీదు ఇక్కడ రా, నన్ను నాకన్నా 10 రేట్లు పెద్దోడు రా అంటే, అయ్యా రాజా నేను ఎట్లా అవుతాను? నా శక్తి కాదు, ఆయన శక్తి. పదా నువ్వు కూడా చూడు, నిన్ను కూడా దేవుడు అట్లా హెచ్చిస్తాడు చెప్పుంటేవాడు. బహుశా నీ తలపులు మారిపోయినది. మనుషుల మాటలు విని 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 ఎలాగైనా చూస్తారా, చాలాసార్లు మనం నేరుగా కొన్ని వాటికి పరిష్కారం తీసుకోవాలా. అట్లా లేకపోతే ఏంటి నీ గురించి వాళ్ళు 10,000 అంటున్నారు, నాదే సార్ నీ ముందు నేను ఏర్పాటు, నా శక్తి కాదు, నా దేవుడు. బహుశా దేవుని చూసి దేవుని శక్తి మీద తిరిగిపోవటానికి అవకాశం దొరికేదని ఛాన్స్ ఇవ్వటంలే. ఇంక అయిపోయింది. ఆయన గొప్పడు ఏర్పాటు, ఎవరు మాట్లాడతారు? వీళ్ళు నాకు 1000, ఆయనకి 10,000. ఇంకా అక్కడి నుంచి చూసుకోండి, 2 సార్లు పల్లెంతో కొట్టాలనుకున్నాడు. ఇంకొకసారి కూతురునిచ్చి పెళ్లి చేస్తాను కాబట్టి హెడ్గా ఉండు, ఫిలిస్తీన్లు చంపేస్తాను అనుకున్నాడు. ఇంకొకసారి చిన్న పాపకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ మంచం మీద పడుకుంటే మంచం తీసుకోండి, అక్కడే చంపేస్తానని చెప్పేశాడు. వదిలిపెట్టడం లేదు. ఈ యొక్క అసూయ, విషపు చూపు ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవుని యొక్క మార్గం తొలగిపోయినప్పుడు అవి నిన్ను పరిపాలించేవిగా ఉంటున్నాయి. ఇన్ని జరుగుతూ ఉన్నా చివరికి జోనాథాన్ కూడా ముందు కవర్ చేయలేదు. 2 ఆయన జయిస్తే ఈయన పేరే చెప్పుకుంటాడు, సౌలు జయించినట్టుగా. ఎంత స్వార్థపరుడు. ఒకసారి జోనాథాన్ తప్పు చేశాడు, వాడు కూడా చచ్చిపోవాలా, వాడి పేరెందుకు నాకు. ఈ యొక్క ఈయన జీవితంలో ఆయన చేయలేనటువంటి కార్యాలంటే ఏంటంటే ఒక్కసారి మరి అక్కడ ఉన్నటువంటి యాజకుల దగ్గరికి వెళ్ళిపోతాడు పరిగెత్తుకుంటూ పోయి. జోనాథాన్ తర్వాత అక్కడ యాజకుల దగ్గర, అయ్యా ఆకలిస్తా ఉంది, ఏమైనా రొట్టె ఉందంటే ఆయన రొట్టె
లేదా ఆయన ఇస్తారు. ఏమైనా కత్తుందంటే అదో నువ్వు అప్పుడు గొల్లియాతుని చంపింది ఇంకా ఉంది. చాలులే అని తీసుకెళ్ళిపోతాడు. ఆ సమయంలో సమయంలో తెలుసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి యాజకులు 85 మంది యాజకులు వాళ్ళ ఏఫోదులతోనే ఆయన వాళ్ళని చంపేయటం జరుగుతుంది. అక్కడోడు ఎవడు ఏదోమీయుడు వాడు వాళ్ళని చంపుతాడు. ఎప్పుడు కానీ మన శత్రువులను మనం దగ్గర పెట్టుకుంటే వాడి నుంచి మనకు నష్టమే. వాడి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వీళ్ళందరినీ ఆయన నాశనం చేసుకుంటూ చివరికి ఫిలిస్తీయులు వారి మీదకి వస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆయనకి భయం వేసి దేవుని దగ్గరికి వచ్చి ఇప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఏం అడుగుతున్నాడు ఇప్పుడు భయం వేస్తా ఉంది. ఫిలిస్తీన్లు వస్తున్నాడు. అప్పుడు చేసిన ప్రార్థన అండి. అప్పుడు 28వ అధ్యాయంలో యెహోవా వద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరిమి ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయలేదు. ఎందుకు సెలవిస్తాడండి? ఇప్పుడు నీలో ఏ ఆత్మ ఉందండి? మీకు దేవుడిచ్చి ఆత్మ పోగొట్టుకుంటువి. ఇంక ఏ ఆత్మ ఉంది? దురాత్మ ఉంది నీకు. ఇంకా స్వప్నాలు కావాలా? స్వప్నాలు ఎవరికి ఇస్తాడు? ప్రవక్తలకు ఇస్తాడు. ప్రవక్తలు ఏం చేశారు? నువ్వు ఉన్నాడు అక్కడ. ఆయనంతా ముందుగా చనిపోయాడు సమూయేలు. మరి ఒంటరి వాడయ్యాడు. తర్వాత ఏంటి? ఊరీం అంట. ఏఫోదు ధరించినటువంటి యాజకులకు యూరీం ఉంటుంది. దాని ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉంటుంది. 85 మందిని చంపిస్తే మరి నీకు దాని ద్వారా నేను ఇస్తానా? ఆయన అడ్డు గీతని దాటిపోయాడు. దేవుడు కూడా అందుకని ఇక్కడ దైవ విముఖత. ఏముందని నా దగ్గరికి వస్తావు నువ్వు? ఏముందని నువ్వు నా దగ్గరికి వస్తావు? నీకు స్వప్నాలతో చెప్పాలా నేను? లేకపోతే ఏ ఫోన్ చేయాలా? ఎట్లా చంపించావా వాళ్ళనే కాదు, వాళ్ళ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ పశువులను కూడా చంపించేస్తే మరి నీకు ఏ ఫోదుతో ఎట్లా వస్తుంది? ఆ యొక్క ఊరిమితో ఎట్లా వస్తుంది? జవాబు రాదు. మరి దేవుడు ఎందుకు ఇస్తాడు నీకు? చూడండి, మన యొక్క జీవితంలో పాపము అది ఎంత అంతమ స్థితికి పోతుందంటే, అధోగతి స్థితికి పోతుందంటే దేవుని దగ్గర నీ ప్రార్థన ముందుకు పోదు. నీ పాపాలు నిండుకుని ఉన్నాయి. ఆ తర్వాత ప్రవక్తల ద్వారా సమూయేలుతో నువ్వు భిన్నమైనటువంటి చేసుకొని వెళ్ళిపోయా. ఇంకా దాన్ని బట్టి నువ్వు ఏ ప్రవక్తల దగ్గర పోవటం లేదు. ఎవరు వస్తారు నీ దగ్గరికి? అందరినీ పోగొట్టుకుంటున్నాయా. నీ యొక్క జీవితంలో ఇవన్నీ లేవు కాబట్టి దేవుడు విముఖత చూపించాను. ఈ లోకంలో కూడా చాలా మందికి అలాంటి దేవుడి విముఖత ఎదురవుతుంది. జీవించినంత వరకు దేవుడిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని రద్దు చేసుకుంటా వస్తే నీ మాట దేవుడు వినాలంటే నువ్వు దేవుణ్ణిలో చూసి అనుకునే నీతిమంతుడు 7 సార్లు పడినాను 70 సార్లు పడిన తిరగలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి తప్పు చేస్తావు. అవునయ్యా, దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఒక్కసారి మూర్ఖుడైపోయి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇంకా వేది వినపడదు. అంత మూర్ఖత్వంలో అంత నీ పాపము నిండిపోయినటువంటి సమయంలో మరి ఎక్కడి నుంచి నీకు అవసరం లేకుండా అన్నిట్లో నువ్వు దూరం చేసుకున్నటువంటి సమయంలో నీకు జవాబు ఎట్లా వస్తుంది? అందుకనే దేవుని యొక్క అక్కడికి వెళ్తే దేవుని దగ్గర విచారణ చేస్తావా? ఎంత ధైర్యం నీకు? దేవుడు నీకు దేంట్లో జవాబు ఇవ్వడు. ఈ విముక్త బహుశా సమూయేలు నిజంగా ఏం చేసి ఉండాలి? తన యొక్క జీవితంలో నిజంగా దేవుని వైపు ఆయన ఉన్నాడంటే 3 విషయాలు గమనించాలి. ఆయన యొక్క జీవితంలో నంబర్ 1, మంచి వ్యక్తిత్వం కన్నా తన కీర్తి ప్రతిష్టలు ముఖ్యమైపోయినాయి. ఒక వ్యక్తి యొక్క హిస్ రెప్యుటేషన్ ఈజ్ మోర్ దాన్ ద క్యారెక్టర్. మంచి వ్యక్తిత్వం కన్నా తన కీర్తి ప్రతిష్టలు ముఖ్యమైపోయినాయి. ఎవడు కాదు, నాకు నా పేరు కావాలి, ప్రతి దాంట్లో నేనే. వాడు ఏమైనా కానీ చంపేస్తాను. వాడు ఎవడైనా దుర్మార్గంకి ఎలాగా దుష్టత్వం ఆయన చేశాడండి. సొంత అల్లుడుగా ఉన్నాడు దావీదు, చంపడానికి అన్నిసార్లు చూశాడు. అక్కడ ఉన్నటువంటి వారిని చూసినప్పుడు, అవన్నీ చూసినప్పుడు ఆయన పేరు కొరకు ఆయన అనుకున్నది చేసే విషయంలో తనే గొప్పవాడుగా ఉన్నటువంటి ఆ యొక్క విషయంలో పడిపోయాడు. చాలా మంది ఆ రీతిగా పడేవాళ్ళు ఉన్నాము. తర్వాత పాపం విషయంలో సరైనటువంటి పశ్చాత్తాపం లేదు. వచ్చేసారి నేను దావీదు గురించి చెప్తాను. అయ్యా దావీదా అని అప్పుడు ఎన్నో పశ్చాత్తాపం చాలాసార్లు చూపిస్తాడు. ఎలాంటి పశ్చాత్తాపం అంటే చాలా మంది కూడా చూపిస్తారు కదా. పశ్చాత్తాపం ఎలాగ ఉండాలి?
దేవుని యొక్క వాక్యంలో చూస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూస్తే అది ఎలాగుండాలండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము. అయ్యా నిజంగా నేను పాపినయ్యా అన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ వాళ్ళే రక్షింపడతారు. పేరుకు మట్టుకు ఏదో ప్రార్థన చేసుకుని సండే స్కూల్ పైన లేకపోతే ఇంకోటి కాదండి. వారి యొక్క జీవితం దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణ. అందుకనే తన యొక్క జీవితంలో పాపాన్ని ఖండించలేకపోయాడు. ఆగగును తీసుకొని వస్తావు రాజును, రాజు కదా ముందు చంపాల్సింది నువ్వు. ఎట్ట చంపాలా? సమయం చూపించాడు. వాడిని లాగి కత్తి తీసుకొని తునాతునకలు చేసి పడేసి ఇట్లా చంపాలయ్యా. దేవునికి వ్యతిరేకమైన ఇట్లా చంపాలి. ఎందుకంటే వీడి కడుపులోంచి కదా ఆగాగుడైనా హామాన్ వస్తున్నాడు. మరి ఇట్లాంటి వాళ్ళని నువ్వు ఇప్పుడు స్పేర్ చేస్తావు ఎందుకే? తర్వాత వాళ్ళందరూ మనకు నష్టమే. మరి తన యొక్క పాపం విషయంలో కూడా దావీదు అంటాడు కదా, నేను దాన్ని చూసి అసహించుకుంటున్నాను, ఆ పాపకారం చూసి అసహించుకుంటున్నాను. అది దేవుడిచ్చే ఆత్మ కలిగినటువంటి ఈయన పాపం విషయంలో కూడా రెండవది ఆయన ఖచ్చితంగా దాన్ని తొలగించుకోలేకపోయాడు. మూడవది ఆయనకి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. తన చుట్టూ ఉన్న మంచి గుణ లక్షణాలు ఉన్న వారి సహాయము, వారి సహవాసాన్ని ఆహ్వానించి ఉంటే ఈ విధంగా పతనమయ్యేది కాదు. నిజంగా సమూయేలుని గౌరవించాయా, నేను ఇంకా కొత్తవాడిని, నాకు సహాయం. సమూయేలు సాయం చేసినవాడు. దావీదు గొలియాతును చంపిన ఎట్లా చేసావు, దేవుని దారిపడి పెరుగుట్రా ప్రార్థన చేసుకున్నావు, దావీదు సహాయం చేసినవాడు. జోనాతాను వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టము, జోనాతాను సహాయం కూడా తీసుకోలేకపోయాడు. అక్కడ ఉన్నటువంటి చక్కటి సహాయం ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్న వారిని ఖాతా చేయకుండా వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా సంఘంలో ఎంతో మంది దైవ భక్తులు ఉన్నారు. ఈ లోకంలో స్నేహం వద్దండి. దేవుని యొక్క బిడ్డల సహాయాన్ని పొందినప్పుడు వారి నుండి ఎన్నో విషయాల్లో తిరిగి దేవుని దగ్గర కావడానికి వీలవుతుంది. దేవుని దగ్గర కావడానికి వీళ్ళు ముగ్గురు చాలదా? సమయం సరిపోదా? దావీదు సరిపోదా? లేకపోతే జోనాథన్ సరిపోదా? యు వాస్ ఎ గ్రేట్ మ్యాన్. ఈ ఈ ఫిలిష్తీయులను నేను పోయి చంపుతానని జోనాథన్ చెప్పాడు. అదే అదే హృదయం కలిగినటువంటి వాడు. కాబట్టి ఈయన జీవితంలో తన యొక్క ఖ్యాతి కీర్తి గొప్పదని చూశాడు. పాపాన్ని ఊరికట్లా తట్టాడు. ఉన్నటువంటి మంచి వారి యొక్క సహాయం పొందలేక ఆయన పోయాడు. అందుకని ఆయన జీవితంలో దేవుని నుండి తొలగింపబడ్డాడు, ఆత్మ తీసివేయబడింది. కాబట్టి ఇలాంటి దైవ విముఖత ఉన్నటువంటి పరిస్థితులు సంఘంలో ఎవరికి రాకూడదు. నీ యొక్క జీవితంలో ఎక్కడున్నావా? ఇంకా పాప జీవితంలో మునిగిపోతున్నావా? దాంట్లో ఉండిపోతున్నావా? దేవుడు తల అటు తిప్పుకునేట్టుగా చేసుకోవద్దండి. తిరిగి మరి దైవ చిత్తానుసారమైనటువంటి ఆ యొక్క పాపక్షమాపణ ఒకవేళ మనలో ఉంటే దేవుడు మంచి మార్గం తీసుకెళ్తాడు. సౌలు జీవితం కూడా మొట్టమొదటిగా ఎంతో బాగుంది. ఆయనలో ఉన్నప్పుడు కూడా గొప్ప విజయం తీసుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన వైపు చూసుకున్నాడో దేవుడి నుండి పడిపోయాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మనమంతా ఈ రోజున హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళము, మనం విలేజ్లో పోతే మనం గ్రేటే, కొంచెం కాళ్ళు కొంచెం బయట వేసుకొని నిలబడిపోవచ్చు. మన జీతం ఏంటి, మన పొజిషన్స్ ఏంటి, మన కార్లు ఏంటి, మనం తినేవండి, మనం ఎక్స్పోజ్ అయినటువంటి విషయాలు. కాబట్టి దయచేసి వాటన్నిటిని తగ్గించి అవన్నీ మన మైండ్లోకి ఎక్కకూడదు. ఎక్కడి వారం మనం అయ్యా అల్పమైనటువంటి గోత్రం సమూయేలుదే తీసుకుందాం, దాంట్లో అల్పమైనటువంటి వాడు. కాబట్టి అలాంటి మనస్తత్వంతో దేవుడు మనం నడిపించాలని ఆయన వైపు చూస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవగల మా దేవ, ప్రేమగల రాజా, మరొకసారి సౌలు జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. సౌలు జీవితంలో మరి ఎంతో ప్రాముఖ్యంగా వారు ఒక మంచి రాజును కావాలన్నప్పుడు ఒక మంచి రాజుని ఇచ్చావు, సిద్ధపరిచినావు, ఆత్మతో నింపినావు దేవా. వాళ్ళకి ఏది అవసరమో ఆ బిడ్డని అన్నిట్లో ఇచ్చి దేవా మరి ఎంతో గొప్ప జయాన్ని కూడా వాళ్ళకి ఇచ్చావు. ఆత్మచేత నడిపింపునిచ్చినావు తండ్రి. సౌలుకు నీకు వందనాలు. అయితే ఆయన నీ వైపు నుండి తిరిగిపోయినప్పుడు ఆ ప్రభా మా దేవా మరి అన్ని చేయలేకపోయాడు. అందుకని దేవ ఈ సమయంలో సౌలులాగా మేము కూడా ఎన్నో రీతులుగా సంఘంలో పొందాం, ఎన్నో రీతులుగా మనకి జీవితంలో పొందాం. కానీ మేము ఒకవేళ ఈ లోకంలో చూస్తున్నామా, సరైనటువంటి మారు మనసు మాకు లేదా, కేవలం ఇక ఉచ్చిపోయేది సరిపోయింది అనుకుంటున్నామా? లేదు ప్రభా, కనుక మీరు సహాయం చేయండి దేవా. ఆ రోజుల్లో ఆయా సమయంలో నువ్వు ఆత్మతో నడిపించేవాడు. మాకు ఈ రోజున మేము రక్షణ పొందితే దేవా పరిశుద్ధాత్మ మీరు మాతో ఉంటుంది. ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. నేను ఎప్పుడు నిన్ను ఎడబాయనన్నటువంటి దేవుని యొక్క వాక్యంతో మీరు
అభయవాక్తో నడిపిస్తుండగా నీ యొక్క సన్నిధి మాతో ఉన్నదని మేము జ్ఞాపకం చేసుకొని దేవ మేము ముందుకు పోవటానికి దేవ ఎప్పుడు కానీ మా యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితి రాకుండా నీ యొక్క ముఖము తిప్పినటువంటి ముఖంగా మా వైపు చూడనటువంటి ముఖంగా మా మాటలు విన్నటువంటి వాడిగా నీవు మా జీవితంలో ఉండకూడదయ్యా. కాబట్టి మా జీవితాలను సరి చేసుకోవటానికి కృప చూపించి నడిపించమని మా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తునామములో వేడుకుంటున్నాం మా తండ్రి.